మీరే చెప్తున్నారు కదా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తెలంగాణ భావాన్ని ఆంధ్ర భావాన్ని రెచ్చగొడుతూ ఏం చేశారు తెలంగాణలో? 10 సంవత్సరాలు మేము తెచ్చాం అన్న వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేశారు? ఏం మారింది? మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరేం మార్చారు? ఇంకా మళ్ళీ మేము తెలంగాణ, అదే నిజంగా తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడేవైతే 12 సంవత్సరాలు మీకు సరిపోదా? ఇంకా తెలంగాణ భావం అసలు శిశులైన తెలంగాణ వాదుల్ని ఇక్కడ మూలకు నెట్టేశారు. మీ అందరూ ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాల్లో మంచి పదవులు అనుభవిస్తూ టైం వచ్చినప్పుడల్లా, గ్యాప్ దొరికినప్పుడల్లా నిద్రలేచి తెలంగాణ వాదం. ఇదేం తెలంగాణ వాదం? సో ఇక్కడ నుంచైనా ఇలాంటి మానుకోండి. ఎందుకంటే సినీ ప్రముఖుల మీద చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు, అది తప్పు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం అవసరం తీసుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు మీకు కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. చాలా గవర్నమెంట్ హానర్ ఇచ్చారు, గుర్తుందో రేవంత్ రెడ్డి గారు, అది మర్చిపోయారు. మీ ముఖ్యమంత్రి గారే ఇచ్చారు అది హానర్ ఆఫ్ గెస్ట్. సో మీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇప్పుడు ఒక సభ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేస్తారు మీరు. ఏం రాజ్యాంగంలో ఎక్కడుంది ఒక పార్టీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో జెండా ఎగరవేసిన జనసేన పార్టీని మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకోకూడదు, మేము దీన్ని బలోపేతం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటికి వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి ఇది. మాట్లాడదాం అంటే నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి డెఫినెట్గా. అసలు జనసేన ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్నా రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మా తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. నేను తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు మీకు ఎందుకంత